టీఆర్ఎస్ కేసులో ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక చేరింది. వివరాలను లేటెస్ట్ అప్డేట్స్ ని నరసింహరావు అందిస్తారు. ఎందుకంటే ప్రభుత్వానికి నివేదిక చేరిన నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఎలా ముందుకు ప్రొసీడ్ అవబోతోంది, ప్రభుత్వ ఆలోచన ఏంటి? ఇప్పటికే 8 నెలల్లో 2 సార్లు విచారణ పూర్తయింది. అటు కేటీఆర్ అలాగే ఇతర సంబంధిత అధికారులకి. నరసింహరావు, అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వ ఆలోచన ఎలా ఉంది? ఏసీబీ నివేదిక అందింది కాబట్టి కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వానికి నివేదిక అందింది. అయితే ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. సో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనిపైన ఏం నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది మాత్రము ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇటు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం పైన కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక పైన ఇప్పటికే సిబిఐ విచారణకి ఆదేశించింది ప్రభుత్వం. ఆ మేరకు సిబిఐ విచారణ జరపాలని చెప్పి కూడా లేఖను రాసింది. సో కన్సర్న్ కూడా ఇచ్చింది, ఇక్కడికి వచ్చి విచారణ జరుపుకోవచ్చు అని చెప్పి. సో ఇక ఫార్ములా ఈ రేస్ కూడా గత కొద్ది రోజులుగా కొన్ని సంవత్సరాలుగా అంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత కేసు నమోదు కావడము, దానిపైన ఫార్ములా ఈ రేస్లో జరిగినటువంటి అవకతవకలపైన ప్రభుత్వము ఏసీబీకి అప్పగించడము, ఏసీబీ దాదాపుగా 9 నెలల పాటు విచారణ జరపడము. ఈ 9 నెలల విచారణలో అందులో బాలకృష్ణారెడ్డిని, అదేవిధంగా ఇటు స్వయంగా కేటీఆర్ని, ఆనాడు మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ని, ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారి ఆనాడు హెచ్ఎండిఏ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ని, ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని కూడా ఏసీబీ విచారించింది. సో దీనిపైన అంతటిపైన కులంకషంగా విచారణ జరిపినటువంటి ఏసీబీ అందుకు సంబంధించినటువంటి నివేదికని కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వానికి అందజేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ నివేదిక పైన ప్రభుత్వము చర్చించి తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చిన తర్వాత ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, నిజానికి ఈ కమిటీలో ఏముంది, అరెస్ట్ల పర్వం ఏమన్నా ఊహించవచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలాంటివి ఉన్నాయా? అంటే అలాంటి చర్చ ఉంది కదా. ప్రభుత్వం వైపు నుంచి అయితే ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఎక్కడా తాము కక్షపూరితంగా వెళ్ళాలని మాత్రం తాము అనుకోవడం లేదు. నిజంగా ఆ విధంగా వెళ్ళాలనుకుంటే ఎప్పటో తాము అధికారంలో వచ్చినప్పటి నుంచే ఆ పని చేసేటువంటి వారము. ఎక్కడా తాము కక్షపూరితంగా వెళ్ళేటువంటి ఉద్దేశం తమకు లేదు. చట్టపరంగా చట్టబద్ధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆ విధంగానే ప్రభుత్వ పరంగా ముందుకు వెళ్తాము. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో ఆ తప్పులకు ఏ విధమైనటువంటి శిక్షలు ఉన్నాయి చట్టంలో, లేదంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి పద్ధతులు చట్టంలో ఉన్నాయో ఆ పద్ధతుల ప్రకారమే ముందుకు వెళ్తాము. చట్టబద్ధంగానే అక్కడ తప్పులు జరిగినట్లు తేలితే చట్టబద్ధంగానే శిక్షలు అనేటువంటివి ఉంటాయి తప్ప ఎక్కడ ప్రభుత్వ పరంగా తాము ఇన్వాల్వ్ అయ్యి వారికి ఈ విధంగా అరెస్ట్ చేయాలి అనేటువంటి కక్షపూరితమైనటువంటి వ్యవహారంతో తాము మాత్రం వెళ్ళదలుచుకోలేదనే మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. ఆ దిశగానే అడుగులు కూడా వేస్తూ ఉన్నారు. అయితే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అరెస్ట్ల పర్వానికి అయితే ప్రభుత్వం అయితే దిగడం లేదు. ఒక పద్ధతి ప్రకారము ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంది. అందులో భాగంగానే అటు కాళేశ్వరం పైన కమిషన్ వేసి విచారణ జరిపించింది, ఇప్పుడు దీనిపైన కూడా ఏసీబీని వేసి విచారణ జరిపించింది. సో ఈ ఏసీబీ విచారణలో అసలు ఏం రికమెండేషన్స్ చేసింది, ఎలాంటి తప్పిదాలు జరిగింది అనేటువంటిది తేల్చింది. సో దానిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన సుదీర్ఘంగా చర్చించి న్యాయ నిపుణుల సలహాను తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనతో ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ నరసింహరావు.